హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 2020లో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం. ప్రీవియస్గా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి ఒక వీడియో చేశాను. మీరు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు దానికి. అయితే అప్పుడు చేసిన వీడియోతో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు చాలా రూల్స్ అనేవి చేంజ్ అయిపోయాయి. అప్పట్లో ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి అంటే నేను చెప్పినప్పుడు ఒక వీడియోని అప్లోడ్ చేసేస్తే 1 hour to 2 hours మనకు మానిటేషన్ ఎనేబుల్ అయిపోయేది, యాడ్స్ అనేవి డిస్ప్లే అయ్యేవి, మనకి ఇన్కమ్ అనేది వచ్చేది. కాకపోతే ఇప్పుడు అలా లేదు, చాలా రూల్స్ అనేవి చేంజ్ అయిపోయాయి. అవి ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుతూ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి కూడా మాట్లాడదాం. సో ఫస్ట్, మీ దగ్గర మంచి కంటెంట్ ఉంటే అది కుకింగ్లో అయినా కానివ్వండి, ముగ్గులు వేయడంలో అయినా కానివ్వండి, డ్రాయింగ్లో అయినా కానివ్వండి, సింగింగ్లో అయినా కానివ్వండి, డ్యాన్సింగ్లో అయినా కానివ్వండి, ఏ కేటగిరీ అయినా కానివ్వండి, దాంట్లో మీరు నిష్ణాతులు అంటే మీకు దానిలో చాలా మంచి టాలెంట్ ఉంది అని అనుకునే వాళ్ళు ఈజీగా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో అందుకోసం మీ దగ్గర కంప్యూటర్ ఉండాల్సిన రూల్ ఏం లేదు, ల్యాప్టాపే ఉండాల్సిన రూల్ ఏం లేదు. మొబైల్ ఉంటే మొబైల్ తోటి కూడా ఎడిటింగ్ చేసుకొని ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేయచ్చు. సో మొబైల్ ద్వారా ఎడిటింగ్ ఎలా చేయాలి అనే దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంతేకాకుండా కంప్యూటర్ ద్వారా ఎడిటింగ్ ఎలా చేయాలి అనే దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ రెండు చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, కంప్యూటర్ ద్వారా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి మీరు youtube.com ఓపెన్ చేయండి. ఇక్కడ సైన్ ఇన్ బటన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేసేసి మీ ఈమెయిల్ ఐడి ఉంటుంది చూసారా, దాంతో లాగిన్ అయిపోండి. సో దానికోసం మీరు ఫస్ట్ జీమెయిల్ ఐడి అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఆ ఈమెయిల్ ఐడి తోటే ఇక్కడ లాగిన్ అవుతాను. సో అలా లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ పైన ఒక ఐకాన్ కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ ఏ ఛానల్ అని కనిపిస్తుంది, దీన్ని ప్రెస్ చేసేయండి. దీన్ని ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ మీకు గెట్ స్టార్టెడ్ అని వచ్చిందా, దీన్ని క్లిక్ చేయండి. ఈ స్క్రీన్లో మీకు యూజ్ యువర్ నేమ్ అని ఉంది, యూజ్ కస్టమ్ నేమ్ అని ఉంది. ఈ రెండిట్లలో మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. నేను ఇక్కడ యూజ్ కస్టమ్ నేమ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. యూజ్ యువర్ నేమ్ అని ప్రెస్ చేస్తే మాత్రం మీకు ఛానల్ అనేది మీ పేరుతోటి క్రియేట్ అవుతుంది. అక్కడ నెక్స్ట్ ఇక్కడ ఒక ఛానల్ పేరు ఇవ్వమని అడుగుతుంది. మీకు ఇష్టం వచ్చిన ఛానల్ పేరు అయితే ఇవ్వచ్చు. అంటే అది కుకింగ్కి సంబంధించిందా లేకపోతే మీరు డ్రాయింగ్ చేస్తారా, అది మీ ఇష్టం, ఏ పేరు అని ఇచ్చేయచ్చు. నేను చూడండి తెలుగు టెక్ హఫీజ్ అని ఇచ్చేసేసాను. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఐ అండర్స్టాండ్ బటన్ ప్రెస్ చేసి క్రియేట్ బటన్ ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసిన వెంటనే ఈ ఛానల్ పేరుతోటి అంటే ఇక్కడ మీరు ఇచ్చిన పేరుతోటి ఛానల్ అనేది క్రియేట్ అవుద్ది. ఓకే, సో చూడండి సింపుల్. నెక్స్ట్ ఇక్కడ మిమ్మల్ని ఒక లోగో అనేది అప్లోడ్ చేసుకోమని అడుగుద్ది. అంటే మీ దగ్గర లోగో ఉంటే అప్లోడ్ చేసుకోండి, లేదా లైట్ తీసుకోవచ్చు. అయితే నా దగ్గర ఆల్రెడీ ఇక్కడ ఒక లోగో ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఆ లోగోనే దీనిలో అప్లోడ్ చేసేసాను. చూడండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఛానల్ గురించి డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అంటే ఈ ఛానల్లో మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. అనేది కుకింగ్కి సంబంధించిన ఛానలా, లేకపోతే ఇంతకుముందు నేను చెప్పినట్టు డ్రాయింగ్ చేస్తారా, లేకపోతే మూవీ రివ్యూస్ ఇస్తారా, అది మీ ఇష్టం. ఓకే, సో ఇక్కడ నేను టెక్నాలజీకి సంబంధించిన ఛానల్ కాబట్టి అన్బాక్సింగ్ చేస్తాను కాబట్టి అవన్నీ నేను ఇక్కడ మెన్షన్ చేసేసాను. మెన్షన్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఇక్కడ ఆల్రెడీ ఒక వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ URL ఇవ్వచ్చు. నెక్స్ట్ మీ ఫేస్బుక్, తర్వాత ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్కి సంబంధించిన యూజర్ ఐడీస్ ఉంటే ఆ నేమ్ కూడా ఇక్కడ ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేసేసేయండి. దీన్ని ప్రెస్ చేసిన వెంటనే మీకు ఇది నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్తుంది. సేమ్ ఇదే పని మీరు మొబైల్ ద్వారా కూడా చేయొచ్చు. దానికోసం యూట్యూబ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన మీకు ఈ లోగో కనిపిస్తుందా, దాన్ని ట్యాప్ చేసేయండి. దాన్ని ట్యాప్ చేసిన తర్వాత దీనిలో మీకు యువర్ ఛానల్ అని కనిపిస్తుందా, దీన్ని ప్రెస్ చేసేయండి. దీన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మీకు నేమ్ ఇవ్వమని అడుగుద్ది. మీకు నచ్చిన నేమ్ ఇచ్చేసేసి క్రియేట్ ఛానల్ ఉందా, దీన్ని ప్రెస్ చేసేయండి. దీన్ని ప్రెస్ చేసిన వెంటనే ఇందులో కూడా మీకు ఒక ఛానల్ అనేది క్రియేట్ అయిపోద్ది. సో మరి దీనిలో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి అంటే ఆల్రెడీ మీ దగ్గర స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ ఉంటే స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ ద్వారా అయినా సరే రికార్డ్ చేసుకోండి, లేదా మీ మొబైల్ ద్వారా అయినా, లేకపోతే DSLR ఉంటే DSLR ద్వారా అయినా సరే వీడియోని రికార్డ్ చేసేయండి. రికార్డ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీకు అప్లోడ్ బటన్ కనిపిస్తుందా, దీన్ని మీరు ప్రెస్ చేసేయండి. దీన్ని ప్రెస్ చేసేసి మీ దగ్గర ఉండే వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిని దీనిలో అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇటువంటి మెసేజ్ ఏమైనా వస్తే ఇక్కడ ఎక్కడైనా ప్రెస్ చేసేయండి, అది వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు అప్లోడ్ సింబల్ కనిపిస్తుందా, దీన్ని క్లిక్ చేసేసి మీకు ఏ వీడియో అయితే దీనిలో అప్లోడ్ చేయాలి అనుకుంటున్నారో ఆ వీడియోని ఇక్కడ క్లిక్ చేసి దీనిలో మీరు అప్లోడ్ చేసేయచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసేటప్పుడు మీ నెట్ అనేది ఎంత ఫాస్ట్గా ఉంటే దాని ఆధారంగా ఈ వీడియో అనేది అంత ఫాస్ట్గా అయితే దీనిలో అప్లోడ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ టైటిల్ అడుగుతుంది కదా, ఆ వీడియోకి తగ్గ టైటిల్ ఇక్కడ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిర్యానీకి సంబంధించిన కుకింగ్ వీడియో చేశారనుకోండి. సో ఆ బిర్యానీ వర్డ్ వచ్చే విధంగా అంటే హౌ టు మేక్ బిర్యానీ, లేకపోతే హౌ టు మేక్ హైదరాబాద్ బిర్యానీ. ఓకేనా, సో ఇలా మీరు మంచి టైటిల్ ఇవ్వండి. ఓకే, అంటే ఈ టైటిల్ అనేది మీ వీడియో సెర్చింగ్లోకి రావడానికి ఎక్కువ కీ రోల్ పోషిస్తుంది కాబట్టి ఈ టైటిల్ అనేది బాగుండే విధంగా చూసుకోండి. దాంతోపాటే ఈ
వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ రాయండి. అంటే ఈ బిర్యానీ చేయడానికి మీరు ఏమేమి యూస్ చేసేసారు అనేది మొత్తం మీరు ఇక్కడ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా మీ వీడియో అనేది సెర్చ్లోకి రావడానికి కీ రోల్ పోషిస్తుంది కాబట్టి ఈ డిస్క్రిప్షన్ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటే ఇక్కడ వీడియోకి థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో థంబ్నెయిల్ అంటే ఇప్పుడు చూడండి, నేను నా ఛానల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో ఓపెన్ చేసిన వెంటనే ఈ పైన ఇది కనిపిస్తుంది చూసారా, అంటే ఈ ఇప్పుడు 10,000 మొబైల్ గెలుచుకోండి అని చెప్పేసి, అదిరిపోయే మొబైల్ ట్రిక్స్ అని చెప్పేసి. సో ఇటువంటి థంబ్నెయిల్ ఒకటి మీరు క్రియేట్ చేయగలగాలి. దీనికోసం మీకు చాలా రకాల సాఫ్ట్వేర్స్ అయితే దొరుకుతాయి. అంటే మీరు ఫోటోషాప్ యూస్ చేయొచ్చు, లేదా మీరు మొబైల్ అయితే పిక్సెల్ ల్యాబ్ అని చెప్పేసి అటువంటి దాన్ని యూస్ చేయొచ్చు. ఓకే, సో ఏదైనా కానివ్వండి, ఒక థంబ్నెయిల్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం చూడండి, ఇక్కడ నాకు ఎటువంటి ఆప్షన్ రావట్లేదు. ఈ ఆప్షన్ రావాలి అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉందా, దీన్ని క్లిక్ చేసేసి ఇక్కడ వెరిఫై ఉంది చూసారా, దీన్ని ప్రెస్ చేసేయాలి. ఓకే, వెరిఫై బటన్ ప్రెస్ చేసేసి మీరు మీ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు మీ అకౌంట్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు థంబ్నెయిల్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అవుతారు. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేసేస్తాను. సో ఇక్కడ మీకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేసేయండి. ఓకే, ఇప్పుడు ఇదంతా అయిపోయిందో చూడండి, ఇక్కడ కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి వచ్చేసింది. ఇక్కడ నేను కంటిన్యూ బటన్ ప్రెస్ చేసేస్తున్నాను. కంటిన్యూ బటన్ ప్రెస్ చేసిన వెంటనే చూడండి, నాకు ఒక అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక నుంచి నేను ఏంటంటే ఇక్కడ థంబ్నెయిల్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో దానికోసం చూడండి, ఇక్కడ మనం అప్లోడ్ థంబ్నెయిల్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే థంబ్నెయిల్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఓకే, సో నా కంప్యూటర్లో ఉన్న ఏదో ఒక థంబ్నెయిల్ నేను చూడండి ఇందులో అప్లోడ్ చేసేసాను. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక కేటగిరీ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇది కుకింగ్కి సంబంధించిన వీడియో కాబట్టి కుకింగ్ అని ఎంటర్ చేయండి, లేకపోతే ఓన్లీ సపరేట్గా మీరు బిర్యానీకి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేయాలనుకోండి. ఓకే, సో బిర్యానీ అని చెప్పండి. ఓకే, సో అలా బిర్యానీకి సంబంధించిన కేటగిరీ ఒకటి క్రియేట్ చేసేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డన్ బటన్ ప్రెస్ చేసేయండి, దాన్ని క్లిక్ చేసేసి. ఓకే, సో అలా మీకు ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ అయిపోద్ది. తర్వాత ఇక్కడ ఈ వీడియోలో ఏదైనా కిడ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఏమైనా యూజ్ చేశారా లేదా అని అడుగుతుంది అన్నట్టు. సో ఈ కంటెంట్ అనేది కిడ్స్కి సంబంధించింది కాదు కాబట్టి ఇక్కడ నేను నో అని చెప్పేసి చేశాను. తర్వాత ఇక్కడ మోర్ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, దీనిలోకి వెళ్ళేసి ట్యాగ్స్ ఇవ్వండి. అంటే బిర్యానీ అని చెప్పేసి, తర్వాత వచ్చేసి హైదరాబాద్ బిర్యానీ, ఇటువంటి వర్డ్స్ ఉంటాయి చూసారా, అటువంటి వర్డ్స్ అయితే మీరు దీనిలో ఇవ్వాల్సి ఉంటుంది. అంటే జనాలు ఎక్కువగా సెర్చ్ చేసే వర్డ్స్, కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో వీటిని మీరు గూగుల్ కీవర్డ్ ప్లానర్ యూస్ చేసి కూడా సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకు యాడ్ ఎండ్ స్క్రీన్ అని అడుగుతుంది చూసారా. సో ఇదేంటి అంటే ఇప్పుడు మొత్తం మీరు వీడియో ప్లే చేసిన తర్వాత ఎండింగ్లో ఇటువంటి బాక్సెస్ వస్తున్నాయి చూసారా. సో ఇలా మీకు సజెషన్స్ రావాలనుకోండి, అంటే మీ ప్రీవియస్ వీడియో, సో అటువంటప్పుడు ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కార్డ్స్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఇది కొత్త ఛానల్ కాబట్టి దీనిలో ఎటువంటి వీడియోస్ లేవు కాబట్టి నేను ఇక్కడ స్కిప్ చేసేసి దీన్ని నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన వీడియోని మీరు పబ్లిక్ చేయొచ్చు, లేదా ప్రైవేట్లో ఉంచేసుకోవచ్చు, లేదా అన్లిస్టెడ్లో కూడా ఉంచేసేసి మీరు దీన్ని పబ్లిష్ చేసేయచ్చు. ఓకే, మీరు ఇక్కడ పబ్లిక్ బటన్ ప్రెస్ చేసుకొని పబ్లిష్ అన్న వెంటనే ఆ వీడియో అనేది లైవ్ అయిపోద్ది. ఇక్కడ మీకు ఒక లింక్ వస్తుంది, దీన్ని మీరు ఫేస్బుక్లో ట్విట్టర్లో కూడా షేర్ చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అయితే ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. మీరు ఒక వీడియోని క్రియేట్ చేసేసి దాన్ని అప్లోడ్ కూడా చేసేసారు కదా. అయితే మరి ఈ వీడియో నుంచి మనకు డబ్బులు ఎలా వస్తాయి అంటే ఈ వీడియోకి మానిటైజేషన్ అనేది ఎనేబుల్ కావాలి. దానికోసం చూడండి, ఇక్కడ మీకు మానిటైజేషన్ అని చెప్పేసి ఒక బటన్ కనిపిస్తుందా, దీన్ని క్లిక్ చేసేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్, యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ యువర్ కరెంట్ లొకేషన్ అని చెప్పేసి ఇక్కడ మెసేజ్ అయితే వచ్చింది. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ దీన్ని అప్డేట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ అని ఉంది, దీన్ని నేను ఏం చేస్తానంటే ఇండియా అని పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఆ కంట్రీలో మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవ్వలేదని అంటుంది. దాంతోపాటే ఇక్కడ కొన్ని కీవర్డ్స్ అడుగుతుంది, చేయండి. ఇచ్చేసి ఇక్కడ సేవ్ బటన్ ప్రెస్ చేసేయండి. ఓకే, సో సేవ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మనకు ఇది కంప్లీట్ అయిపోద్ది. అయితే మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి చూడండి. 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ కావాలి మీరు, నెక్స్ట్ 4000 అవర్స్ వాచ్ టైం రావాలి, అప్పుడు మాత్రమే మీరు ఈ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. సో దానికి మీకు ఎంత టైం ఉంటుంది అంటే 12 months టైం ఉంటుంది. అంటే ఒక 1 year లోపు 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ కావాలి. 12 months అయినా కూడా 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ రాకపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఇంకొక 1 year తీసుకోవాలన్నట్టు. ఓకే, సో ఆ 1 year లోపు మళ్ళీ దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. 1 year అంటే మీరు ఏ డేట్ రోజు నుంచి అయితే మీకు ఇది రిజెక్ట్ అయిందో అక్కడ నుంచి బ్యాక్కి మళ్ళీ 1 year. ఓకే, సో నోటిఫై మీ వెన్ ఐఎమ్ ఎలిజిబుల్ అని ఇక్కడ మీరు ప్రెస్ చేసేస్తే మీకు ఈ 4000 అవర్స్ తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన వెంటనే మీకు ఒక మెయిల్ వస్తుంది. సేమ్ పని మొబైల్ తోటి చేసుకోవచ్చు. మొబైల్ తోటి చేయడానికి ఇక్కడ పైన ఈ బటన్ ఉంది చూసారా, దీన్ని ప్రెస్ చేసేసి మీ మొబైల్లో ఉన్న వీడియో ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ అప్లోడ్ చేసేయచ్చు. ఇక్కడ అప్లోడ్ బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేసేస్తే చూడండి ఈ వీడియో అనేది ఇందులోకి అప్లోడ్ అయిపోయింది. ఇలా అప్లోడ్ అయిపోయిన తర్వాత మీరు దీన్ని ఎడిట్ చేసేసుకోవచ్చు. ఎడిట్ బటన్ ప్రెస్ చేసేసి దీనికి కూడా మీరు ఒక టైటిల్, తర్వాత డిస్క్రిప్షన్, పబ్లిక్ ఇవన్నీ ఇచ్చేసి సేవ్ బటన్ ప్రెస్ చేసేస్తే ఇది కూడా మనకు 4000 అవర్స్ రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత
మీకు మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అయినట్టు మెయిల్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, నేను ఒక ఛానల్ చూపిస్తున్నాను. ఈ ఛానల్ గురించి మాట్లాడినట్టయితే 7,000 అవర్స్ కంప్లీట్ అయిపోయాయి. అంతేకాకుండా వాచ్ టైం చూసుకున్నట్టయితే 85,000 అవర్స్ వాచ్ టైం వచ్చింది. అయినా కూడా దీనికి మానిటైజేషన్ అనేది ఎనేబుల్ కాలేదు. దానికి రీజన్ ఏంటి అంటే రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది. అంటే వేరే వాళ్ళకి సంబంధించిన వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేసినా, లేకపోతే పదే ఒకటే వీడియో అప్లోడ్ చేసినా, యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఫాలో అవ్వకుండా వీడియోస్ అప్లోడ్ చేసినా, మీకు ఈ 4,000 అవర్స్ రీచ్ అయినా 1,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయినా కూడా మీకు మానిటైజేషన్ అనేది ఎనేబుల్ కాదు. సో అందుకోసం ఇక్కడ అప్రూవ్ కాలేదు. దీనికోసం నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఇక్కడ రీఅప్లై బటన్ ఉంది చూసారా, దాన్ని ప్రెస్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ యువర్ అప్లికేషన్ ఈజ్ అండర్ రివ్యూ అని వచ్చింది. ఓకే, సో అలా మనం మళ్ళీ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రీఅప్లై చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మీ మానిటైజేషన్ ఎనేబుల్ అయిపోయిన తర్వాత ప్రతి వీడియో పక్కకు ఇక్కడ మీకు ఒక డాలర్ సింబల్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఇలా గ్రీన్ కలర్లో మీకు డాలర్ సింబల్ వచ్చింది అంటే మీ వీడియో అనేది మానిటైజేషన్కి ఎనేబుల్ అయిందని అర్థం. నెక్స్ట్ ఇక నుంచి మీ వీడియో ప్లే అయినప్పుడు యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్ ద్వారా మీకు ఎర్నింగ్ వస్తుంది. ఎన్ని డబ్బులు వస్తాయి అంటే అది మీకు వచ్చిన వ్యూస్ ఆధారంగా ఉంటుంది. మీకు వచ్చే లైక్స్కి సబ్స్క్రైబర్స్కి డబ్బులు రావు, ఓన్లీ వ్యూస్కి మాత్రమే డబ్బులు వస్తాయి. ఒక వీడియో ప్లే చేసేటప్పుడు యాడ్ వస్తే చూసారా, సో ఆ యాడ్ డిస్ప్లే అయినప్పుడు మాత్రమే డబ్బులు వస్తాయి. అది కూడా కంట్రీని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. యాడ్ని బట్టి రెవెన్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే చూడండి, నాకు ఇక్కడ ఒక $39 వచ్చినట్టు చూపిస్తుంది చూసారా. సో ఇలా మీకు కూడా చూపిస్తుంది. దానికోసం మీరు ఒక గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. సో అలా మీకు వచ్చిన ఇన్కమ్ మొత్తం ఎక్కడ కనిపిస్తుంది అంటే గూగుల్ యాడ్సెన్స్లో కనిపిస్తుంది. దానికోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే google.com/adsense అని చూసారా, దీన్ని క్లిక్ చేసి మళ్ళీ దీనిలో మీరు ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్ తోటి లాగిన్ అయిన ఐడి ఉంటుంది చూసారా, దాంతో లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత మీకు లింక్ చేసుకోమని అడుగుద్ది యూట్యూబ్ ఛానల్ని. ఒకవేళ మీకు యాడ్సెన్స్ అకౌంట్ లేకపోతే చూడండి, ఇలా మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. దీన్ని క్లిక్ చేసేసి ఎస్ ఐ హ్యావ్ రీడ్ అని చెప్పేసి ఇక్కడ కంటిన్యూ టు యాడ్సెన్స్ బటన్ ప్రెస్ చేసేసారనుకోండి, మీకు ఒక యాడ్సెన్స్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోద్ది. నెక్స్ట్ మరి మన బ్యాంక్ అకౌంట్ని ఎలా యాడ్ చేయాలి యాడ్సెన్స్లో అంటే ఫ్రెండ్స్, మీ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీ ఇంటికి ఒక పిన్ పంపించేస్తారు వీళ్ళు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు మొత్తం ఇక్కడే కనిపించేస్తాయి. సో చూడండి, ఇక్కడ యువర్ పేమెంట్ ఆర్ కరెంట్లీ ఆన్ హోల్డ్ బికాస్ ఆఫ్ యూ హ్యావ్ నాట్ వెరిఫై యువర్ అడ్రస్ అని చెప్పేసి ఇక్కడ ఒక మెసేజ్ కనిపిస్తుంది చూసారా. సో అలా మీకు మెసేజ్ వస్తుంది. అక్కడ మీరు యాక్షన్ బటన్ ప్రెస్ చేసేసి మీకు సంబంధించిన అడ్రస్ ఫిలప్ చేసేసారనుకోండి, మీ ఇంటికి గూగుల్ వాళ్ళు ఒక పిన్ పంపించేస్తారు. అంటే ఒక పోస్ట్ కార్డ్ పంపించేస్తారు. దానిలో పిన్ ఉంటుంది. ఆ పిన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఓకే, సో ఆ పిన్ ఎంటర్ చేసి వెరిఫై యువర్ బిల్లింగ్ అడ్రస్ ప్రెస్ చేసిన వెంటనే మీ అడ్రస్ అనేది వెరిఫై అయిపోద్ది. చూడండి, మీ అకౌంట్లో $10 అయిన తర్వాత మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ని యాడ్ చేసేసుకోవచ్చు. దానికోసం యువర్ పేమెంట్ ఆర్ కరెంట్లీ ఇన్ హోల్డ్ యాక్షన్ రిక్వైర్డ్ అని వచ్చేసి ఇక్కడ యాక్షన్ బటన్ అడుగుతుంది చూసారా. సో ఈ యాక్షన్ బటన్ని మీరు ప్రెస్ చేసేసేయండి. ప్రెస్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మీకు వెరిఫై యువర్ ఐడెంటిటీ రిసీవ్ పేమెంట్ అని అడుగుతుంది చూసారా. అయితే ఇక్కడ మీ అడ్రస్ వెరిఫికేషన్ అడుగుద్ది. అడ్రస్ వెరిఫికేషన్ భాగంలో పాన్ కార్డ్ అయినా, డ్రైవింగ్ లైసెన్స్ అయినా, పాస్పోర్ట్ అయినా ఇచ్చి మీ అడ్రస్ని వెరిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ డబ్బులు అనేవి మీ బ్యాంక్ అకౌంట్లోకి రావడానికి పేమెంట్స్లోకి వెళ్ళేసి మీరు దీనిలో మీ నేమ్, తర్వాత బ్యాంక్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్, స్విఫ్ట్ కోడ్, అకౌంట్ నెంబర్ 2 సార్లు టైప్ చేసేసి దీన్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చాలామంది స్విఫ్ట్ కోడ్ ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చాలా సింపుల్, మీరు మీ బ్యాంక్ నేమ్ ఎంటర్ చేసేసి, బ్రాంచ్ నేమ్ ఎంటర్ చేసేసి స్విఫ్ట్ కోడ్ అని టైప్ చేస్తే మీకు స్విఫ్ట్ కోడ్ దొరుకుతుంది. అలా దొరకని పక్షంలో మీ దగ్గరలో ఉండే బ్రాంచ్లో కాంటాక్ట్ అవుతే వాళ్ళు కూడా స్విఫ్ట్ కోడ్ ప్రొవైడ్ చేస్తారు. దాన్ని ఎంటర్ చేస్తే దీన్ని మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మరి మీ అకౌంట్లో డబ్బులు ఎప్పుడు వస్తాయి అంటే మీ అకౌంట్లో $100 రావాలి. వచ్చిన తర్వాత ఆటోమేటిక్ మీరు ఇక్కడ ఏ బ్యాంక్ అయితే ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్లోకి మీ డబ్బులు అనేవి వస్తాయి. ఎవ్రీ మంత్ 21st రోజు వీళ్ళు అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు. మీ అకౌంట్లోకి రావడానికి ఒక 1 వీక్ టైం పట్టవచ్చు. అంటే అది బ్యాంక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రైవేట్ బ్యాంక్స్లో అయితే ఫాస్ట్గా వస్తుంది. ఆంధ్ర బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ లాంటి వాటిల్లో కొంచెం లేట్గా పేమెంట్ రావచ్చు. అంటే లేట్ అంటే ఒక 1 వీక్ అయితే టైం పట్టుద్ది. ఫ్రెండ్స్, చూసారు కదా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం ఎంత ఈజీయో. అయితే మీ దగ్గర మంచి హార్డ్ వర్కింగ్ స్కిల్స్ ఉండి రెగ్యులర్గా మీరు వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ మీ దగ్గర మంచి టాలెంట్ ఉంటే మాత్రం మీరు ఈజీగా యూట్యూబ్ ద్వారా ఇన్కమ్ జనరేట్ చేయడంతో పాటు పాపులర్ కూడా అవ్వచ్చు. ఫ్రెండ్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.